వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన సోమశేఖర్ సార్ గారి శ్రీమతి శ్రీ సౌభాగ్యమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సందర్భంగా మన పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయులు గతంలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యత వహించిన శ్రీ బి ఓబులయ్య గారు కూడా వెలికి రావాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎర్రగుట్ట ప్రధానోపాధ్యాయులు శ్రీ యు గెల్లపరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా లక్ష్మి ఈనాటి పదవీ విరమణకు వచ్చేసినటువంటి పెద్దలకు, ఉపాధ్యాయుని, హెడ్ మాస్టర్ అయినటువంటి బిఎం సోమశేఖర్ సార్ గారు ఈరోజు పదవీ విరమణ చేయబోతున్నారు. సారు గారు జన్మస్థానం వచ్చేసి బూదగవి, మన దగ్గర ఉన్నటువంటి బూదగవి గ్రామంలో జన్మించారు. పల్లె గ్రామంలో జన్మించి మరి మన స్కూల్లోనే ఇక్కడే చదువుకున్నారు. ఇదే స్కూల్లో చదువుకొని మొట్టమొదటిసారిగా 11/4/1980 సంవత్సరంలో పెరవల్లోను ఎంపీ సంవత్సరం మన పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా రావడం, ఈ పాఠశాలలోనే చదివి ఇదే పాఠశాలలోనే హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అవుతూ మనందరికీ కూడా సారు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారనమాట. పల్లెటూరులో చదివినా కూడా నవ్విస్తూ పలకరిస్తూ మనతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన చుట్టూ తిరుగుతూ ఈరోజు పదవీ విరమణ చేస్తారు. మరి రేపు నుంచి మనందరికీ మన కళ్ళ ముందు కనపడ్డు సారు. కాబట్టి మనందరికీ ఎంతో బాధగా ఉంది. సారు గారు ఇబ్బంది పెట్టిన సందర్భాలు కానీ మరి ఎంతో ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో ఈ పాఠశాలను ఏ చిన్న సమస్య లేకుండా కూడా ముందుకు నడుపుకుంటూ వెళ్ళారు. మరి అటువంటి సారు మన దగ్గర లేకుండా పోతున్నాడంటే మనకి నిజంగా ఈరోజు బాధ కలిగినటువంటి సందర్భం అన్నమాట. మరి తోటి ఉపాధ్యాయులకు
విద్యా వాలంటీర్లకు ఈ యొక్క స్టేజ్ అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. ఈ దినం ఇక్కడ ఉపక మనగాని చెప్పారు తప్పదు. ఈ దినం ఏ ఉద్యోగస్తులు కూడా తప్పదు. 58 సంవత్సరాలు అయినాక రిటైర్ ఆయన సర్వీస్ కాలం పూర్తి చేయడం కూడా ఆయన సాధారణంగా అయినటువంటి శ్రీమతి సౌభాగ్యమ్మ గారికి కూడా ఈ యొక్క సందర్భంగా మనం వందనాలు తెలుద్దాం. ఎందుకంటే ఈ విధంగా సహకరించి ఈ విధంగా జీవితకాలం సర్వీస్ అంతా పూర్తి చేయడం కూడా సహకరించింది కాబట్టి ఇంతకీ సమావేశాన్ని పదవీ విరమణ గావించుకున్నటువంటి ప్రధానోపాధ్యాయులు బిఎం సోమశేఖర్ గారు, మరి సోదర ఉపాధ్యాయులు, విద్యార్థులారా, మరి ప్రభుత్వము యొక్క ప్రస్తుత నియమాల ప్రకారము 58 సంవత్సరాల వయసుకు ప్రతి ఆంధ్రప్రదేశ్ వరకు మన రాష్ట్రం వరకు 58 సంవత్సరాలు రిటైర్ కావాల్సింది. ఆ నిబంధనల మేరకు కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలు ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా 60 సంవత్సరాలు చూసింది. మరి మన ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచనలో ఉంది 60 సంవత్సరాలు చేద్దామని. మరి దాని నుంచి ప్రభుత్వానికి ఎన్నో రకరకాల ఇబ్బందులు, అనేక సమస్యలు ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి నిబంధనల మేరకు రిటైర్డ్ అవుతున్నారు. మరి మీ ప్రధాన ఉపాధ్యాయుడు అయినటువంటి బిఎం సోమశేఖర్ గారు, నేను రూకొండ కరిబస్వామి పాఠశాలలో ఉన్నత బీఈడి కాలేజ్, కొట్టూరు స్వామి బీఈడి కాలేజీలో కూడా కలిసి ట్రైనింగ్ పొందాము. అయితే మాకేమో అదృష్టవశాత్తు 76వ సంవత్సరంలోనే మేము ఉద్యోగం పొందగలిగాము. మరి సార్కు కొంచెం నిదానంగా 80వ సంవత్సరంలో ఆయన ఉద్యోగంలో చేరడం జరిగింది. మరి ఇక్కడ మాకంటే 2 సంవత్సరాలు ముందుగానే సార్ రిటైర్డ్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మరి సారు సౌమ్యుడు, వృద్ధిలోకి వచ్చినటువంటి వారిని భగవంతుడు ఇప్పటికీ చల్లగానే చూశాడు. భవిష్యత్తులో కూడా ఆయన కుటుంబము ప్రధాన ఉపాధ్యాయులు పెరవలి రంగస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు ఇతరులకు, కుటుంబ సభ్యులకు, ప్రియమైన విద్యార్థులకు నా యొక్క చాలా సీనియర్, వయసులోనూ సర్వీస్లోనూ చాలా సీనియర్ అయినప్పటికీ ఇద్దరం కూడా కర్నూలు జిల్లా పెరవలి జిల్లా పరిషత్ హై స్కూల్లో కలిసి పనిచేయడం జరిగింది. ఇక్కడ కూడా మా అన్న ఉన్నారు, రాంగ్ సార్ గారు, ముగ్గురం కూడా ఒకే పాఠశాలలో కలిసి పనిచేయడం జరిగింది. నేను 95లో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని జిల్లా పరిషత్ హై స్కూల్ వెళ్ళాను. అప్పుడు అక్కడ సారు సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు. పరిచయం అప్పటి పాఠశాల అభివృద్ధికి పిల్లల శ్రేయస్సుతో ఏ విధంగా ఉపయోగించాడో తెలుసుకునే అవకాశము ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాల అంటే చాలా నిర్లక్ష్యం. ప్రభుత్వ పాఠశాల కూలి పోయి 4 డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా ఒక పూట తిండి లేకుండా పర్వాలేదు, కానీ నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించకూడదు, ప్రైవేట్ స్కూల్లో చదివించాలనే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఉపాధ్యాయులు అందరం కూడా పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. అయితే మా సోమశేఖర్ సార్ గారు మాత్రము ఇద్దరు పిల్లలు ఇద్దరు నాయకులైతేనేమి లేదా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఈ పిల్లలు అవుతున్నారని లక్షణాలని గారి ఆయన చిన్నతనంలో ఎన్నో
తర్వాత ఎంత ఆయన తర్వాత ఆయన మంచి సన్నిహితుని స్నేహభావం కలవాడు. ఆయన నిరంతరము కృషివరుడు అంటాం మనం. నిరంతరము విద్యా రంగాన్ని గురించి ఏ విధంగా పిల్లలకు బోధించాలి, ఏం కదా పిల్లలను ఏ విధంగా క్రమశిక్షణ పెట్టుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో మేము చేసిన 12 సంవత్సరాల కష్టపడి పనిచేస్తాం. ఆ తర్వాత తిరువల్లి గ్రామంలో పనిచేసినారు టీచర్లు అంటే చాలామంది అందరూ ఉద్యోగాలు వచ్చిస్తారు అనేవాళ్ళు. కానీ ఆయన దేవుడే వచ్చామని ఇద్దరు కొడుకునిచ్చారు. ఎందుకంటే ఆ పిల్లలు మా దగ్గరనే చదువుకొని ఈ కొడుకు ఇంజనీర్ అయినారు, మాకంటే పెద్ద స్టేజ్లో ఉన్నారంటే కారణము ఆయనకు ఉద్యమం లాంటి కొడుకులు ఉన్నారు కాబట్టి ఆయన ఉద్యమం ఎక్కాల్సిన అవసరం రాలే. మాత్రమే తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఆయనతో ఉన్నటువంటి పరిచయము మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పవచ్చు. కానీ ఆ 2 సంవత్సరాల్లో కూడా తక్కువ కాలంలో మన పరిచయం ఉన్నప్పటికీ ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందనే అనుకోవాలి. చాలా ఎందుకంటే మనం అవన్నీ కూడా జీవితంలో మనము అత్యున్నత దిశ చేరుకోవాలంటే ముఖ్యంగా భావి భారత పౌరులైనటువంటి మీకు సార్ గారు నిజంగా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా అతన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని ఆ సార్ గారిని ఆ విధంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. మరి విద్యార్థి మిత్రులారా, ఈరోజు పెద్దలు ప్రధానోపాధ్యాయులు శ్రీ సోమశేఖర్ గారు పదవీ విరమణ గావించడం మనమంతా నిజంగా బాధపడాల్సినటువంటి విషయం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 28 సంవత్సరాల పాటు విద్యార్థులతో గడిపి ఉద్యోగస్తుడిగా ఉండి ఎంతో ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోతున్నాం. ఉపాధ్యాయ వృత్తిలో ముందే చెప్పారు సార్ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి. సార్ ఇక్కడ నుంచి మనం పదవీ విరమణ వెళ్ళిపోవచ్చు, కానీ సార్లో ఉన్నటువంటి కొన్ని ఉత్తమమైనటువంటి గుణాలు సద్గుణాలను మనం నిరంతరం కూడా మనం వెంట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో నేను గమనించింది కేవలం ఈ 40 రోజుల కాలంలో మాత్రమే సార్ వారి ఆధ్వర్యంలో ఉన్నాము. ఈ 40 రోజుల్లోనే నేను 6వ తరగతి చదివేటప్పుడు ఒక కృష్ణారెడ్డిని ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయన ఏవైతే సద్గుణాలు ఉన్నాయో, ఏ లక్షణాలు అయితే ఉన్నాయో సార్ చూసినప్పుడల్లా కృష్ణారెడ్డి గారు గుర్తొస్తారు మాకు. ఇందులో నేను గమనించిన మొదటి లక్షణం ముఖ్యంగా విద్యార్థులు ఒక ఉపాధ్యాయుల నుంచి మనం 60 ఏళ్ళ ఆయన అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు 2 అంశాలు మనం ఎందుకు అంటే 58 ఇయర్స్ లేదా 58 లేదా 60 సంవత్సరాలకు ఖచ్చితంగా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ రిటైర్డ్ కావాల్సిందే. అదేవిధంగా అంటే అప్పటి నుంచి అతను ఇంట్లోనే ఉండు రెస్ట్ తీసుకోవాలి అంటే ఆ వయసు అప్పటికి శారీరకంగా అతను అలసిపోయి ఉంటాడు కాబట్టి అప్పటి నుంచి రెస్ట్ తీసుకోవాలంటే విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పే రోజు ఈరోజు. కాబట్టి సార్ ఇప్పటి నుంచి అంటే ఇంట్లో విశ్రాంతిగా ఉంటూ అంటే ఇన్నేళ్ళు ఈ స్కూల్కి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అంటే అప్పటి వరకు మనకు ఉన్నటువంటి అనుబంధం చిన్నదే అయినప్పటికీ సార్ యొక్క మనస్తత్వము, సార్ యొక్క అలవాట్లు మనకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది ఇప్పటికే. ఆ విధంగా మనము సారు బాగా ఇంట్లో హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటూ గడపాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది. ఉపాధ్యాయులు చూస్తున్నారు. ఆయన గొప్ప విదేశీయులు శ్రమ చేసి కొన్నాళ్ళకి విశ్రాంతి కలిగించే గవర్నమెంట్ వాళ్ళు కొన్ని నియమాలు పెట్టినారు. 58 సంవత్సరాలు పెట్టినారు. ఎవరైనా ఒకటే రిటైర్డ్ అయినాక విశ్రాంతి తీసుకోవాల్సిందే. కాకపోతే మన ప్రధాన ఉపాధ్యాయులు గారు వచ్చి ఎటువంటి సేవ చేసినారు, ఏం చేసినారు అనేది మన మనసులో పెట్టుకొని వారిలాగా మనం కూడా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ఇదే విధంగా తర్వాత దేశ జీవితం వారి యొక్క కుటుంబము వారి రిటైర్డ్ హెడ్ మాస్టర్ నాగిరెడ్డి సార్ని మీ అందరికీ గురువు సార్. మరియు పత్తికొండ తాలూకా నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయులు, నాది కూడా పత్తికొండే సార్.
మరి మన ప్రధానోపాధ్యాయులు అయినటువంటి బిఎం సోమశేఖర్ గారు ఆయన సత్యనారాయణ గారికి నేను కరకముక్కల్లో ఉన్న సారు వాళ్ళ పెద్దనాన్న గారు ఉండేవాళ్ళు. మరి ఆ సార్ ఇక్కడ ఇదే స్కూల్లో పనిచేస్తూ మరి ఇదే స్కూల్లోన ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ ఈ పొద్దు ఆయన చేసుకున్నటువంటి పుణ్యవంతులు ఎందుకంటే మన గ్రామంలో 10 మందికి మాత్రమే వస్తుంది. మరి ఆయనతో పరిచయం అయిన తర్వాత నేను ఇక్కడ ఎల్ఎస్ఎల్ క్లాస్గా పనిచేసేటప్పటి నుంచి కూడా నేను మామూలుగా ఈ పాఠశాలలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో మేము 4 మాటలు మాట్లాడితే ఆయన ఒకే మాట మాట్లాడారు. ఆయనలో నాకు తెలిసినంత వరకు మేము ఒక రోజు 2 రోజులు అనుకున్నాం ఆయన ఏంటి సార్ ఇంట్లో మాట్లాడుతున్నాడు సరిగా మాట్లాడడం లేదు అనుకున్నాం. కొట్టలేదు కూడా, ఏదైనా కొంచెం కోపం వచ్చినప్పుడు తిడతాడు తప్ప ఏమీ చేయలేదు. భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరోసారి విద్యార్థులతో చాలా కొట్టి మనకు చదువు నేర్పలేదు. చాలా సంతోషం పెట్టి చదువు నేర్పించాడు. మనము మన ఇంట్లో తల్లిదండ్రులతో కూడా ఈ సంతోషాన్ని గడపలేదు. ఈ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులతో బాగా చాలా సంతోషంగా చదువు నేర్చుకుంటున్నాము. మనకు చాలా అన్యోన్యంగా కలిసి ఉంటూ చాలా సంతోషంగా మన గడిపారు. ఆ సారు మనకు చదువు నేర్పించాడు. ఇప్పుడు ఆ సారు పదవి విరామం చేస్తున్నందుకు చాలా బాధపడుతున్నాము. భవిష్యత్తులో ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ దేవుని ప్రార్థిస్తున్నాను. సార్ కూడా అప్పుడప్పుడు ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూలుకు వచ్చి రావాలని ఆశిస్తున్నాను నేను. సారు ఇంతటితో ఇక్కడికి అప్పు చేయరాదు, అప్పుడప్పుడు వచ్చి మన వాళ్ళందరినీ సారు విద్యార్థులను ఈ స్కూల్లోనే ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఇదే స్కూల్లోనే పదవి విరమణ పొందడం వంటిది మరివరకు రాని అదృష్టం చెప్తున్నాను. భవిష్యత్తులో ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ సారు గారిని విద్యార్థులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని మిగతా సారులకు నా వందనములు. మేడం గారికి నా నమస్కారములు. సారు వచ్చి 2 సంవత్సరాలు అయింది. సారు నుంచి నేర్చుకునేది ఏమిటంటే ఇంగ్లీషు, సైన్సు ఎవరు లేకున్నా మా క్లాస్ 9th క్లాస్కి వచ్చి అన్నీ బాగా చెప్తుండేవారు సార్. ఆ సార్ నుంచి మేము నేర్చుకునేది ఏమిటంటే ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు, సైన్స్ గురించి కొన్ని నేర్చుకున్నాము. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగ తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే
మది ఆశల నందనమాయే. పొగల మంచు తెరలున్నా పొద్దు పొడుపు ఆగదని కక్ష కంచె వేస్తున్నా ప్రేమ గెలిచి తీరునని సాటేమీ చక్కని బంధం నూరేళ్ల వరమవ్వాలి. ఆ నింగి నేల గాలి శుభమస్తని దీవించాలి. ప్రేమ ఏవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే. ప్రేమ ఏవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి. సాక్షిగానే నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలి. ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే. శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ. శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మాటలు చాలని హాయి ఒక పాటగా మారిన మాయే. కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగదాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మాటలు చాలని హాయి ఒక పాటగా మారిన మాయే. ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా. ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా. ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం. నువ్వుంటే ప్రతి మాట సత్యం. నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం. నువ్వుంటే ప్రతి అడుగు అందం. నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం. నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం.
ఆడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం చోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీ వల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీ వల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి తీపి కన్నా ఇంకా తీయనైనా నేనే ఏది అంటే వెంటనే ఈ మున్సిపల్ సార్ గారు రంగస్వామి సారు నీలపరెడ్డి తర్వాత నాగిరెడ్డి సారు ఎలిమెంట్ స్కూలు రవికుమార్ పర్వతప్ప ఇంకా ఉపాధ్యాయులు విద్యా వాలంటీర్లు బాలబాలికలకు నా యొక్క నమస్కారాంజలి ఇంతవరకు మన మిత్రులందరూ చెప్పారు నా గురించి పెద్దగా చెప్పారు కానీ నేనంత పెద్దవానేం కాదు మామూలు సామాన్య మనిషినే కాకపోతే నా యొక్క విద్య నిర్వహణను
మీరందరూ కూడా చెప్తున్నారంటే మట్టి ముద్ద మాత్రం ఉంటారన్నమాట. దానిని ముందు ఉమ్మడిగా ఏం చేస్తారంటే నీళ్ళు వేసి బాగా తొక్కుతాడు. తొక్కి బాగా మెత్తగా చేసి దానిని తర్వాత ఆవులో పెట్టి కాలుస్తాడు. అది కూడా పెద్ద బాధే. తర్వాత దానిని తీసుకొని మనము వాడుతుంటాం అన్నమాట. అంటే ముందు బాధలు అనేది భరించాలన్నమాట, తర్వాతే ఉన్నత స్థాయికి వస్తారు. అదే మాదిరిగా మీరు కూడా ఇప్పుడు కొంచెం బాధ అనుభవిస్తుంటారు. ముందు బాగా సుఖపడతారన్నమాట. ముందు బాధ తర్వాత సుఖం. ప్రభుత్వ ఉద్యోగులకు సర్వసాధారణంగా జరుగుతుంటుందన్నమాట. ప్రతి ఉద్యోగి కూడా ఈ రోజు అనేది ఇలాంటి రోజు ప్రతి ఉద్యోగికి వస్తూ ఉంటుంది. అది మీరు కూడా కొంచెం నియమాలు ఈ కార్యక్రమం అనంతరం అందరికీ ఇక్కడ ఉపాధ్యాయులందరికీ భోజనం ఏర్పాటు చేశారు. దాంతో పిల్లలకు కూడా స్వీట్స్ పంపకం జరుగుతుంది కాబట్టి అందరూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన వందన సమర్పణ మన సోషల్ మేడం గారు సుశీలమ్మ గారు చెప్తారు. కార్యక్రమం చాలా దిగ్విజయంగా కొనసాగిందని ఒకవైపు చాలా సంతోషంగా ఉంది, మరోవైపు చాలా బాధగా కూడా ఉంది. సార్ గారు చివరి నిమిషంగా మనతో ఇక్కడ ఉండడము చివరి నిమిషంగా మనం అందరము మరొకసారి గుర్తు చేసుకుంటాం. మరి ఇప్పటి నుండి ఆయన యొక్క శేష జీవితాన్ని పేరని అంటానే హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే. నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మన శిక్షానే మరి. మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను
కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీవూసే అది తెలిపే మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా ఓ నీలో నిండి అన్ని మరిచా ఓ సోనా పెన్నెల సోనా నీ విట్టే వచ్చానమ్మా నీ మోహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా పెన్నెల సోనా నీ గుండె చప్పల్లోనా నా ప్రాణం దింపానమ్మా నిన్ను చేరానమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ మనసే నీకేదో చెప్పాలన్నమ్మా నిన్న మున్న ఈ వైరం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా పెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా పెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా ఓ సోనా పెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా పెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా చూసా 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 పున్నమి వెన్నెల్లో నిన్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను చూసా 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 పున్నమి వెన్నెల్లో నిన్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను అల్లరి వయసుల్లో ఆనందం చూశాను 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 అది నాలో దాచాను వేల కోటి తారల్లోనా జాబిలమ్మా నువ్వే కదా 100 కోటి అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కాదా ఉన్నమి వన్నెల్లో నేనున్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను చూసా 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 నీతో పాటు ఉంటానంటూ కోరిన మనసు చూశాను నీ తోడుగా ఉండాలంటూ వెళ్ళిన నీడను చూశాను మూడో మనిషే లేని ఓ సుందర లోకం చూసా నువ్వు నేనే కాదు నీ ప్రేమను కూడా చూసా నువ్వు నాలోనే సగమైతే నన్నే కొత్తగా చూశాను చూసా 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 పున్నమి వెన్నెల్లో నేనున్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను సాయో సాయో
సీతాకోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను. వీచే గాలి పరవల్లోనా ఏవేవో మలుపులు చూశాను. అసలు జలపాతంలో అరవిరిచిన అందం చూసా. శ్వాసల సంగీతంలో వినిపించే నాదం చూసా. చడివానలలో జల్లులలో చినుకే నువ్వని చూశాను. చూసా 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 పున్నమి వెన్నెల్లో నేను చూశాను. చూశాను చూశాను నీ దాసుడినయ్యాను. అల్లరి వయసుల్లో ఆనందం చూశాను. చూశాను చూశాను అది నాలో దాచాను. వేల కోటి తారల్లోనా జాబిలమ్మా నువ్వే కదా. 100 కోటి అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కాదా. పున్నమి వెన్నెల్లో నేను చూశాను. చూశాను చూశాను నీ దాసుడినయ్యాను. చూసా 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 baby wanna do it do. Pilasso wanna baby wanna do it do. Pilasso wanna baby wanna miss Pilasso wanna baby wanna miss out.